హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో సంతోషిమాతకి పూజ చేసినప్పుడు ఏం ప్రసాదం పెట్టాలి, ఏం పెట్టకూడదు, ఆ ప్రసాదం ఎన్ని రకాలుగా పెట్టాలి, ఆ ప్రసాదం ఎవరెవరు తినాలి, ఎవరు తినకూడదు అనేది ఈ వీడియోలో చూద్దామండి. ముందుగా మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. అప్పుడే నా కొత్త వీడియోస్, నా కొత్త అప్డేట్స్ చూడగలుగుతారు. ఇంక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను లాస్ట్ టైం సంతోషిమాత పూజ ఎలా చేయాలో ఒక వీడియో చేసి పెట్టాను కదా! దాంట్లో ప్రసాదాల గురించి చెప్పడం మర్చిపోయానండి. సో, అందుకే నేను మళ్ళీ ఈ వీడియో చేస్తున్నాను. ఎవరికైనా పూజ ఎలా చేయాలి, సంతోషిమాత పూజ ఎలా చేయాలి అనే సందేహం ఉంటే గనక మన ఛానల్లోకెళ్ళి వీడియో చూడండి. పూర్తి వివరాలతో వీడియో ఉంది సంతోషిమాత పూజ గురించి. ఇక ఈ ప్రసాదానికి వచ్చేసరికి సంతోషిమాతకి ప్రసాదం పెట్టేటప్పుడు మనం టోటల్‌గా ప్రసాదం తీసుకుంటాం కదా! ఆ ప్రసాదం 3 భాగాలుగా చేయాలండి. హ్మ్. సంతోషిమాతకి మెయిన్‌గా వేపుడు శనగపప్పు, బెల్లం ప్రసాదం కింద పెడతాము. ఇంకా ఆవు పాలు, బెల్లం కూడా ప్రసాదం కింద పెడతామండి. ఇది ఆవు పాలు, బెల్లం కలిపిన పాలు కూడా ప్రసాదంగా పెడతాము. ఇవే ప్రసాదం కింద పెట్టాలండి. ఎందుకంటే అమ్మవారికి అసలు పులుపు తగలకూడదు కదా! సో, ఈ వేపుడు శనగపప్పు, బెల్లం కలిపిన ఆవు పాలు ప్రసాదం కింద పెడతాం. ఈ ప్రసాదాన్ని మనం 3 భాగాల కింద చేసుకోవాలి. నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా! ఒకటి చిన్న కలశం చెంబు మీద నేను ప్లేట్ పెట్టుకొని ప్రసాదం పెట్టుకున్నా. ఇంకొకటి 2 తమలపాకులు వేసుకొని అందులో ప్రసాదం పెట్టుకున్నాను. ఈ పళ్ళెంలో పెట్టిన ప్రసాదం అమ్మవారికి ప్రసాదం కింద చూపిస్తాము. ఈ కింద ఆకుల్లో పెట్టిన ప్రసాదం ఒకటి నవగ్రహాలు పెట్టాం కదా! దానికి నైవేద్యం కింద చూపిస్తాము. ఇంకొక తమలపాకులో ఉన్న బెల్లం ప్రసాదం కూడా మనం చేత్తో పట్టుకొని కథ చదువుతాము. కథ చదివినంత సేపు ప్రసాదం మన చేతిలో ఉండాలి. యాక్చువల్‌గా మనం కథ చదివేటప్పుడు అక్షింతలు పట్టుకుంటాం కదా! కానీ సంతోషిమాతకి కథ చదివేటప్పుడు ప్రసాదం పట్టుకొని కథ చదవాలి. ఈ కథ చదివిన ప్రసాదం చేతిలో ఉంది కదా! ఆ ప్రసాదం పూజ అయిపోయిన తర్వాత గోమాతకు పెట్టాలి. ఆ ప్రసాదం మనం ఎవ్వరం తినకూడదండి. గోమాతకి మాత్రమే పెట్టాలి. ఈ పళ్ళెంలో అమ్మవారికి చూపించిన ప్రసాదం ఉంది కదా నైవేద్యం. అది ఎవరైతే పూజ చేస్తారో అంటే పులుపు తినని వాళ్ళు ఎవరైతే పూజ చేస్తారో, పులుపు తినకుండా ఉంటారో వాళ్ళకి పెట్టొచ్చు. మనం తినొచ్చు. మెయిన్‌గా ఏంటంటే అమ్మవారికి పెట్టిన ప్రసాదం ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళు తింటే మంచిది. ఇంకా మనం ఎవరికైనా పెట్టాలనుకుంటే పులుపు తినని వాళ్ళకి పెట్టాలి. ఇంకొక ప్రసాదం ఉంది కదా! ఇప్పుడు నవగ్రహాలకు పెట్టిన ప్రసాదం. అది కూడా మనం గోమాతకు పెట్టొచ్చండి. మీకు పూజ గురించి ఏ సందేహాలున్నా మన ఛానల్‌లో ఫుల్ డీటెయిల్స్‌తో వీడియో ఉంది. ఒకసారి ఛానల్లోకెళ్ళి సెర్చ్ చేసి చూడండి. మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. నేను ఈ పూజ కోసం ముందు చాలా వీడియోస్ సెర్చ్ చేశానండి. కానీ క్లియర్‌గా ఎక్కడ నాకు అర్థం కాలేదు. తర్వాత నా క్లారిటీ వచ్చిన తర్వాత నేను అందరికీ సరే నేను సెర్చ్ చేసినట్టు అందరూ చేసుకోకూడదు. టైం వేస్ట్ చేసుకోకూడదని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్‌కి, మీ చుట్టాలకి కూడా ఈ వీడియో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.